సేవిస్తారో వారిని నీవు రక్షిస్తావు. అవవక్తారం, అవశ్రోతారం, అవదాతారం, అవధాతారం, అవత్వం మాం. స్వామి నన్ను రక్షించు. నీ గురించి స్తుతించేటువంటి వారిని అందరినీ కూడా నీవు రక్షించు. ఎవరైతే నీ గొప్పతనాన్ని శ్రవణం చేస్తారో వాళ్ళందరినీ కూడా నీవు రక్షించవలసింది అని ఈ గణపత్యుపనిషత్తులో ఆ స్వామి యొక్క గొప్పతనాన్ని వర్ణించారు. ఏకదంతం చతుర్హస్తం బిభ్రాణం పాశమంకుశం అభయం వరదం హస్తై దధానం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పసుకర్ణం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పై సుపూజితం. ఏకదంతం, ఒక దంతము కలిగినటువంటి వాడు, 4 చేతులతో ప్రకాశించేటువంటి వాడు, పాశము అంకుశము వరదహస్తము మొదలైనటువంటి దివ్యమైన చిహ్నములన్నీ కలిగినటువంటి వాడు, మూషకము ఎలుక వాహనంగా కలిగినటువంటి వాడు, పెద్ద ఉదరము కలిగినటువంటి వాడు. ఆ స్వామిని మేమందరం కూడా ఈనాడు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాకు జీవితంలో కలిగేటువంటి అవరోధాలన్నీ తొలగిపోయి ఏ పనిలోనైనా కూడా మాకు సమస్తమైన విజయములు సంప్రాప్తించాలని ఆ స్వామిని మేము ధ్యానం చేస్తున్నాం. ఎందువల్లంటే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. బ్రహ్మదేవుడు కానీ, విష్ణువు కానీ, పరమేశ్వరుడు కానీ, ఇంద్రాది దేవతలు కూడా ఆ గణపతి యొక్క దివ్య వైభవాన్ని ఎరిగి ఆ స్వామిని ఎంతో శ్రద్ధగా పూజిస్తారు. విశేషించి ఈ రోజు గనక మనం గణపతిని ధ్యానించ